వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నెల్లూరు జిల్లా పెన్నా డెల్టా మాజీ చైర్మన్ వవ్వేరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ చైర్మన్ సీనియర్ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి వైసీపీ పార్టీకి బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బుచ్చి మండలం రేబాల గ్రామంలో తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఎక్కడ ఉన్నా ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ వస్తున్న తన సేవలను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉపయోగించుకోలేకపోయారని అన్నారు. ఎమ్మెల్యేకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఏమీ తెలియదు కానీ తనకు సరైన గౌరవం లేకనే వైసీపీ పార్టీకి బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఎవరైతే తన సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా గౌరవప్రదంగా చూస్తారో అక్కడ మాత్రమే ఉండగలనని అన్నారు. అన్ని పార్టీలలోనూ తనకు అభిమానులు శ్రేయోభిలాషులు ఉన్నారని తెలిపారు. వైసీపీ పార్టీలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనను గౌరవించి వవ్వేరు బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. వవ్వేరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన లేఖను బ్యాంక్ సీఈఓకి పంపడం జరిగిందని తెలిపారు. నేను పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయాలి, పార్టీలో ఉన్నామనే ఉద్దేశం ఉన్నా కానీ నా సేవలను ఉపయోగించుకునేదానికి ఏ కారణాల వల్ల అర్థం కాకుండా పార్టీని సరే ఎమ్మెల్యేకి ఉండే కారణాలు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, పూర్తి స్థాయిలో పనిచేయాలంటే నాయకత్వం ఎవరా ఈ మండలంలో అనేది ఆలోచించుకోకుండా ఆయన ఇబ్బందులు ఏందో మనకు తెలియదు. నాకు వైసీపీలో కూడా ఈ 2 సంవత్సరాల్లో కొనసాగేటప్పుడు అనేక మంది వైసీపీ మిత్రులు కూడా నన్ను అభిమానించారు. కానీ ఈరోజు ఇమ్మడలేకనే ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ ద్వారా ఏదైతే నా మీద గౌరవంతో గౌరవ శాసనసభ్యులు నాకు పదవి ఇచ్చాడు, ఆ పదవి కూడా రాజీనామా జరిగింది. సంబంధిత వవ్వేరు బ్యాంక్ చైర్మన్ వవ్వేరు బ్యాంక్ సీఈఓ శ్రీనివాసులు నాయుడు కూడా నా లేఖపత్రిక పంపించడం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సోమవారమే సంబంధిత అధికారులు కూడా దాన్ని పంపించి రాజీనామా ఆమోదం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో మన మీద గౌరవంతో ఒక పదవి ఇచ్చారు, ఆ పదవిని న్యాయం చేసాం. ఈరోజు పార్టీలో నన్ను ఉపయోగించుకోవడంలో ఆ రకంగా నా తప్పు లేదు. ఉండే చాలామంది మిత్రులకు కూడా అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో కూడా చాలామంది బీజేపీ మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. మిగిలిన పరిస్థితుల్లోనే నేను రాజీనామా చేస్తున్నాను. భవిష్యత్తులో ఏ పార్టీలో పోవాలా, అంటే వయసు మీద పడతా ఉంది, ఆరోగ్యం సరిగా లేదు, రాజకీయాలు నిర్వహించుకోవాలా అనేది భవిష్యత్తులో నాకు అన్ని పార్టీల్లో చాలామంది ముఖ్యులు నా ప్రయోగం రాస్తున్నారు. ఈరోజు వైసీపీ అయితే, తెలుగుదేశం అయితే, బీజేపీ అయితే, కమ్యూనిస్ట్ పార్టీ కానీ చాలామంది